వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల్లో టర్కీ తలదూర్చింది. పాక్ కు డ్రోన్స్ సరఫరా చేయడమే కాకుండా డ్రోన్ ఆపరేటర్స్ ని కూడా పంపింది. వారి సాయంతోనే భారత్ పైకి డ్రోన్స్ ని ప్రయోగించింది. అయితే భారత్ జరిపిన ప్రతి దాడిలో 2 టర్కీ జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. డ్రోన్స్ ప్రయోగిస్తున్న లాంచింగ్ ప్యాడ్ పై భారత్ దాడికి దిగింది. ఇందులో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మన పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తనపై ఖచ్చితంగా దాడి చేస్తుంది అని పాక్ భావించింది. అయితే అప్పటికప్పుడు వాటిపై శిక్షణ ఇచ్చే అవకాశం లేకపోవడంతో డ్రోన్ ఆపరేటర్స్ ని కూడా టర్కీ పంపింది. 4 రోజుల పాటు సాగిన ఉద్రిక్తతల్లో పాక్ కు సంబంధించినవన్నీ టర్కీ డ్రోన్సే. ఒక్క రాత్రిలోనే దాదాపు 3 నుంచి 400 డ్రోన్స్ ను ప్రయోగించింది. వాటన్నింటినీ మన గగనతల నిఘా వ్యవస్థలు కుప్పకూల్చాయి. పాకిస్తాన్, టర్కీ మిత్రదేశం ఆయుధాలు సరఫరా చేస్తుంది. కశ్మీర్ పై పాక్ ని సమర్థించే దేశాల్లో టర్కీ కూడా ఒకటి. అయితే ఇలా నేరుగా యుద్ధంలోకి తమ వారిని పంపడం మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. భారత్ పాక్ ఉద్రిక్తతలు మొదలైన వెంటనే పాక్ టర్కీ నుంచి హుటాహుటిన 3 సైనిక విమానాల్లో డ్రోన్స్ ని తెప్పించుకుంది. ఆ తర్వాత కూడా మరో విమానంలో మరిన్ని ఆయుధాలు వచ్చి చేరాయి. అయితే ఆ డ్రోన్స్ మన నిఘా వ్యవస్థ కళ్ళు కప్పలేకపోయాయి.